ట్రేడింగ్ కోర్స్ అమ్మి 104 కోట్ల రూపాయలు సంపాదించిన అస్మితా పటేల్. అస్మితా పటేల్ ఆమె షీ వుల్ఫ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి పిలుచుకుంటుంది. కేవలం 5,26,000 మంది సబ్స్క్రైబర్స్తో 104 కోట్ల రూపాయల స్కామ్ చేసింది. ఇక్కడ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే ఈఎంఐ కట్టలేక వస్తున్నారు. అక్కడ ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్తో ఎలా ఇన్ని పైసలు సంపాదించింది? రోజుకి మీరు 15 నిమిషాలు కేటాయించి డైలీ 50,000 రూపాయలు సంపాదించండి విత్ అ సీక్రెట్ స్ట్రాటజీ అని చెప్పేసి జనాల్ని మాయ చేయడం లాంటివి చేసింది. Daily 50,000 rupees come out in just 5 minutes with a secret intraday strategy. ఇయర్లీ 15% 20% కాదు, సీదా 40% రిటర్న్ తెప్పిస్తా అని చెప్పేసి గ్యారంటీ హామీలు కూడా ఇచ్చింది. ఇదే ప్రాసెస్లో ఈమె ఈ స్కామ్ చేయడం కోసం కొన్ని ఫేక్ క్లెయిమ్స్ కూడా చేసింది. జేపీ మోర్గన్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నా కోర్స్ తీసుకున్న తర్వాత 30 లక్షల రూపాయల క్యాపిటల్తో 3 కోట్ల రూపాయల రిటర్న్ సంపాదించండు. ఇలా కొన్ని ఫేక్ క్లెయిమ్స్ చేయడం. అండ్ కొంతమంది అసలు మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో అని అంటే, నేను దగ్గర 283 కోట్ల రూపాయల డబ్బుని మేనేజ్ చేస్తున్నా అండ్ వాళ్ళకి ఇయర్లీ చాలా మొత్తంలో ప్రాఫిట్స్ తెచ్చిపెడుతున్నా అని చెప్పేసి చెప్పింది. ఇట్లా అన్ని ఫేక్ అలిగేషన్స్ అండ్ ఫేక్ మాటలన్నీ జనాల ముందులో ఇసిరేసి ఒక స్పెషల్ మాస్టర్ కోర్స్ మిమ్మల్ని ఉద్ధరించడానికి తీసుకొస్తున్నా అని చెప్పేసి ఒక కోర్స్ని లాంచ్ చేసింది. ఆ కోర్స్ లాంచ్ అయిన తర్వాత జనాలు దాంట్లో ఎలా ఇరికిరు అండ్ వాటి ద్వారా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించింది, దాని తర్వాత సెబీ ఈమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకుందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. 283 కోట్ల రూపాయలు మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ పెద్ద అలిగేషన్ వేసిన తర్వాత మొత్తం డాటా చెక్ చేస్తే 2019 నుంచి 2024 గ్యాప్లో ఈమె మేనేజ్ చేసిన అమౌంట్ 283 crores కాదు, జస్ట్ 15 కోట్లు. అండ్ ఆ 15 కోట్లలో ఈ 5 ఏళ్లలో ఆమె చూపించిన ప్రాఫిట్ 12 లక్షల రూపాయలు. 15 కోట్లతో మీరు ట్రేడ్ చేసి 12 లక్షల రూపాయలు సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు. మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్లో నాలెడ్జ్ ఉంటే జస్ట్ మీరు ఒక్క ట్రేడ్లో 1% క్యాప్చర్ చేసి కూడా ఆ పైసలు సంపాదించచ్చు. కానీ ఆ పైసల్ని అక్క 5 ఏళ్ళు కష్టపడి సంపాదించింది. బట్ ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 ఏళ్లలో 12 లక్షల రూపాయలు సంపాదించడం కాదు, జస్ట్ ఈ అమౌంట్తో 104 కోట్ల రూపాయలు ఈ కోర్సెస్ ద్వారా ఎలా సంపాదించిందో మనం తెలుసుకోవాలి. అండ్ దానికోసం ఆమె యూజ్ చేసిన స్ట్రాటజీస్ అంటే దిమ్మ తిరిగిపోతుంది. అస్మితా జితేష్ పటేల్ APGSOT అనే కంపెనీ పేరుతో అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది. దీంట్లో కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లాంటివి నేర్పిస్తా అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఈమె 2 కోర్సెస్ లాంచ్ చేసింది. ఈ కోర్సెస్ సేల్ అవ్వడంతో పాటు అక్క కొన్ని క్లెయిమ్స్ చేసింది. 7 నెలల్లో మీరు నాతో కలిసి పని చేస్తే మీరు 7 months తర్వాత ఏ పొజిషన్కి వెళ్తారో మీరే ఊహించలేరు. అండ్ మాతో కలిసి వర్క్ చేస్తే స్టాక్ మార్కెట్లో మాస్టర్ అయ్యే ఛాన్స్ కొట్టేసేయచ్చు. జాబ్ చేయడం, బిజినెస్ చేయడం, వీటి నుంచి సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ సింపుల్ అండ్ షూర్ షార్ట్ మెథడ్లో నేను స్టాక్ మార్కెట్ నేర్పిస్తా అని చెప్పేసి మ్యానిపులేషన్స్ లాంటివి స్టార్ట్ చేసింది. ఈ ఫేక్ మ్యానిపులేషన్ వల్ల అక్క కొన్ని అవార్డులు కూడా గెలుచుకుంది. 2021లో ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టైమ్స్ లీడింగ్ అవార్డు గెలుచుకుంది. నివేశక్ నారీ పేరుతో టాప్ ఫీమేల్ ట్రేడర్ అవార్డు కూడా గెలుచుకుంది. సో ఇప్పుడు అవార్డులు ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ కథ దగ్గరికి వస్తే, ఒకరోజు మార్నింగ్ సెబీ ఆఫీస్ లోపలికి 42 మంది సీదా లోపలికి వచ్చేసి, మేము ఒక ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా మా డబ్బులన్నీ పెట్టేసి మోసపోయినాం, ఆమెని మీరే పట్టుకోవాలని చెప్పేసి సెబీ వాళ్ళకి చెప్పింది. సెబీ స్టాక్ మార్కెట్లో జరిగే తప్పుల్ని అండ్ ఎవరెవరైతే స్కామ్స్ చేస్తుంటారో అలాంటి వాటన్నిటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళకి శిక్ష చేస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళు వచ్చి అడగడం వల్ల అసలు ఎవరామా అని చెప్పేసి వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ లాంటివి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఆమె కనబడ్డ ఒకే ఒక పేరు అస్మితా పటేల్. ఈ అస్మితా పటేల్ 42 మందిని స్కామ్ చేయడం మెయిన్ విషయం కాదు, ఆమె వీళ్ళతో పాటు దగ్గర ఒక 1000 మందితో ఈ స్కామ్ చేసింది. అండ్ అసలు ఈ 42 మంది ఎన్ని పైసలు లాస్ అయ్యారు మీరు అని చెప్పేసి సెబీ వాళ్ళు అడిగితే దగ్గర 3,36,00,000 రూపాయలు ఈమె నమ్మి వీళ్ళు పెట్టిన పైసలు. 3,36,00,000 రూపాయలు 42 మెంబర్స్ ఎట్లా పెట్టిర్రు అంటే, ఇప్పుడే ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ అండ్ అసలు ప్లాన్ అనేది మొత్తం బయట పడుతూ వస్తుంది. అసలు ఎట్లా వీరు ఇన్ని పైసలు పెట్టిరు అండ్ ఈ 42 మంది కలిసి 3,36,00,000 పెట్టారంటే మిగతా 1000 మంది కలిసి ఎన్ని కోట్లు పెట్టుకుంటారని చెప్పేసి సెబీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చేస్తూ పోతే వీళ్ళకి షాకింగ్గా కొన్ని ఫ్యాక్ట్స్ దొరికినాయి. ఏంటిదంటే, అస్మితా పటేల్ మెయిన్ జనాల్ని మోసం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ మాస్టర్ ప్లాన్లో ఈమె 2 కోర్సెస్ లాంచ్ చేసింది. ఫస్ట్ కోర్స్ పేరు లెట్స్ మేక్ ఇండియా ట్రేడ్. ఈ కోర్స్ జనాలకి ఎలా అమ్మాలి అని చెప్పేసి ఆలోచిస్తూ యూట్యూబ్లో ఒక ఛానల్, ఫేస్బుక్లో ఒక పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేసి
వాళ్ళకి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కానీ మిగతా నాలెడ్జెస్ కానీ అందిస్తూ ఈమె ఏదో ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ లాగా ఇలా చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ మేనేజ్ చేస్తున్న ఆమెలాగా పోజ్ కొట్టింది. అలా చాలామంది జనాలు ఈమెను సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో అవ్వడం లాంటివి చేశారు. దాని ద్వారా 5,26,000 మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో, 2,88,000 మంది సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో అండ్ 73,000 మంది ఫేస్బుక్లో ఫాలో అవుతూ వచ్చారు. ఇంతమంది ఫాలోవర్స్తో ఈమె ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుంది. అలా చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్రహ్మాస్త్రాన్ని లాంచ్ చేసింది. ఆ కోర్స్ పేరు లెట్స్ మేక్ ఇండియా ట్రేడ్. కోర్స్కి 7,000 రూపాయల ప్రైస్ పెట్టి 3 రోజుల వర్క్షాప్ అనేది కండక్ట్ చేసింది. అండ్ ఆ వర్క్షాప్లో 15 మినిట్స్లో మీరు ఎలా ట్రేడ్ చేసి మనీ సంపాదించగలుగుతారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వర్క్షాప్లో కొన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ చేసింది. దాంట్లో వీళ్ళు ఎంత నేర్చుకున్నా కానీ స్టాక్ మార్కెట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో అలా ఈమె లైవ్ సెషన్స్ అండ్ వర్క్షాప్ నిర్వహిస్తూ దాంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కొన్ని చిన్న కాన్సెప్ట్ చెప్పి సింపుల్ ఉంది కదా, అర్థమైపోతుంది కదా, అండ్ ఇంత సింపుల్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేయగలరు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ లాంటిది ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వచ్చింది. బట్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటిదంటే జస్ట్ 7,000 రూపాయల కోర్స్ తోటి 104 కోట్లు సంపాదించడం మామూలు విషయం కాదు. 1,00,000 మంది వచ్చి ఈ కోర్స్ కొన్నా కానీ ఆమెకి దాదాపు 70 కోట్ల రూపాయలు వస్తాయి. బట్ ఈమె 1,00,000 మందిని టార్గెట్ చేయకుండా జస్ట్ కొంతమందిని టార్గెట్ చేసి ఈ 104 కోట్ల రూపాయలు ఎలా సంపాదించిందంటే ఆమె సెకండ్ కోర్స్ నుంచి ఎవరెవరైతే ఈ ఫస్ట్ కోర్స్ తీసుకున్నారో ఆ తీసుకున్న వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేస్తూ దీనికన్నా అడ్వాన్స్డ్ కోర్స్ అండ్ దీనికన్నా 100 రెట్లు పవర్ఫుల్ కోర్స్ నా దగ్గర ఉంది. ఆ కోర్స్ చేస్తే మీరు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయిపోయి మీరు ఏ స్టాక్ పట్టుకున్నా కానీ అది స్కై రాకెట్ అయిపోయి అంత మొత్తంలో ప్రాఫిట్ సంపాదిస్తారు. ఈవెన్ 4, 5, 6% ప్రాఫిట్ కాదు, ఒక నెలలో 300% ప్రాఫిట్ సంపాదించడం కూడా నేను చూసినా అని చెప్పేసి ఫేక్ అలిగేషన్స్ లాంటివి లేకపోతే ఫేక్గా ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సరే ఎలాగో ఈ కోర్స్ తీసుకున్నాం కదా, సెకండ్ కోర్స్ కూడా తీసుకుందామని చెప్పేసి కొంతమంది దాంట్లో ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. అలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈమె మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 రోజుల వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఆమె సెకండ్ కోర్స్ పిచ్ చేస్తుంది. ఆ సెకండ్ కోర్స్ పేరే మాస్టర్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ గురించి విన్నప్పుడు ఇలాంటి చార్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఈ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేస్తూ వాటి ప్యాటర్న్స్ మొత్తాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనం నేర్చుకున్న ఒక స్ట్రాటజీ వర్క్ అవుతుందో అని చెప్పేసి చూసి అలాంటి ప్లేస్లో ట్రేడ్ చేసి ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ బుక్ చేయాలో ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇలా వీటి గురించి నేర్పించడానికి ఈమె సెకండ్ కోర్స్కి పెట్టిన ప్రైస్ ఎంతో తెలుసా? అక్షరాల 7 లక్షల రూపాయలు అండ్ జిఎస్టీ మొత్తం కలుపుకొని 8,28,000 రూపాయలు ఈ సెకండ్ కోర్స్ ప్రైస్. అసలు అన్ని పైసలు పెట్టి ఎవరు కోర్స్ కొంటారు బ్రో అంటే కొన్నారు బ్రో. ఒకరు ఇద్దరు కూడా కాదు, 100 మంది కాదు, సీదా 1000కి పైగా మంది ఈమె వలలో పడి ఈ కోర్స్ కొన్నారు. ఆమె వేసిన వల చిన్నదే, బట్ దాంట్లో పట్టిన చేపలు మాత్రం చాలా పెద్దవి. అయితే 8,28,000 రూపాయలు చాలామంది పెట్టాలి అనుకోరు. సో అలాంటి వాళ్ళతో ఏమో సంబంధం లేదు. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరెవరైతే అప్పుల్లో కానీ లేకపోతే పెద్దగా ఏదో చేయాలి అని చెప్పేసి మైండ్లో ఒకటి పట్టుకొని ఏదైతే అయితే రిస్క్ తీసుకుందాం అనేటోళ్ళనే ఈమె మెయిన్ టార్గెట్ చేసింది. సో ఆ విధంగా ఒక పర్సన్ 8 లక్షల రూపాయల కోర్స్ తీసుకోవడానికి ఈమె అసలు ఏమేమి స్ట్రాటజీస్ దీంట్లో యూజ్ చేసింది అండ్ వాళ్ళ ట్రస్ట్ ఎలా గెలుచుకుందో ఇప్పుడు చెప్తా వినండి. 8 లక్షల రూపాయల ఈమె సెకండ్ కోర్స్ జస్ట్ ఈమె 1000 మందికి అమ్మినా చాలు ఆమె 80 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారంగా ఈమె సెకండ్ కోర్స్ లాంచ్ చేసింది. దాంట్లో జనాల్ని నమ్మించడానికి ఆమె ఫస్ట్ చేసిన పాయింట్ మ్యానిపులేషన్. ఫస్ట్ కోర్స్ తీసుకున్న వాళ్ళు లేకపోతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాళ్ళకి మెయిన్గా ఈమె మ్యానిపులేట్ చేస్తూ వచ్చింది. ఏ విధంగా అంటే నా సెకండ్ కోర్స్లో చాలా పవర్ఫుల్ మెథడ్స్ అండ్ చాలా పవర్ఫుల్ వేస్, ఈవెన్ ఆ 7 నెలలు నేను మీతోనే ఉండి ఆ ట్రేడ్స్ అనేవి చేపిస్తూ ఉంటా అని చెప్పేసి చెప్పింది. దానివల్ల ఏమైందంటే జనాలకి చాలా ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. అలా చిన్నగా మ్యానిపులేట్ చేస్తూ రిటర్న్స్ గురించి చెప్పడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన దీంట్లోకి వచ్చి 30 లక్షల రూపాయల క్యాపిటల్తో 3 కోట్ల రూపాయలు సంపాదించిన అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకొంతమంది ఉమెన్ జస్ట్ 2 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలతో వచ్చి 60-70 లక్షలు సంపాదించారు అని చెప్పేసి మ్యానిపులేట్ చేసింది. సెకండ్, COVID-19. అసలు ఈమె స్టార్ట్ చేసిన కిస్మత్ అండ్ ఆ టైం ఎంత కరెక్ట్ ఉందంటే COVID-19 టైంలో చాలామంది ఉద్యోగాలనే పోయినాయి అండ్ ఇంకొంతమందికి మా జాబ్స్ ఎక్కడ పోతాయనే భయం అనేది పుట్టుకొచ్చింది. సో ఇలాంటి టైంలో మనం మంచిగా డబ్బు సంపాదించాలన్నా లేకపోతే ఫైనాన్షియలీ సెక్యూర్డ్గా ఉండాలన్నా ఏదైనా ఒక రిస్క్ తీసుకోవాల్సింది. ప్రతి ఒక్కరూ అలానే ఆలోచిస్తున్నారు.
సో ఆ టైంలో చాలామంది ఎంప్లాయీస్ మేము కూడా మా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది, లేకపోతే లోన్ తీసుకురైనా చేద్దామని చెప్పేసి ఇంకొంతమంది ఈమెకి అట్రాక్ట్ అయ్యి ఈమె కోర్సెస్ ఎలా అయినా తీసుకోవాలని చెప్పేసి కన్విన్స్ అయిపోయారు. అలా వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేసిరు. సో ఈమె సెకండ్ పాయింట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ట్రస్ట్. ఒకవేళ వాళ్ళ సిచ్యువేషన్ బాగుందో బాగాలేదో, బట్ ఎలా అయినా డబ్బు పెడదాం అనుకురు. బట్ ఎలా ఈ ఒక్క అమ్మాయిని నమ్మి మేము ఈ పైసలు పెట్టాలి అని చెప్పేసి మా ఇంట్లో ఒక ఆలోచన వస్తుంది. దానికోసం ఈమె ఏం చేసిందంటే కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అండ్ యూట్యూబర్స్ని పిలిపించి వాళ్ళతో ఇంటర్వ్యూ లాంటిది రికార్డ్ చేయించి వాళ్ళకు కొన్ని అవార్డ్స్ చేయడం, లేకపోతే వాళ్ళ ద్వారా అవార్డ్స్ తీసుకోవడం లాంటివి, పెద్ద పెద్ద లైవ్ స్ట్రీమ్స్, లైవ్ సెషన్స్ లాంటివి చేయడం లాంటివి చేసింది. దానికోసం ఈమె ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆమె 7,000 రూపాయల కోర్స్ ఉందా, ఆ కోర్స్ అమ్మిన తర్వాత వచ్చే ఒక 5, 10, 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తుంది. యాక్టర్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క విధంగా డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తుంది. అలా అనుపమ్ ఖీర్ అండ్ సోను శర్మ అని చెప్పేసి హిందీ యూట్యూబర్ అండ్ ఇంకొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుంది. అండ్ వాళ్ళ ద్వారా ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల ఈమె ఇంత పెద్ద ట్రేడర్ అండ్ ఇంతమందితో కాంటాక్ట్ ఉందంటే ఈమె చాలా పెద్ద లెవెల్లో స్టాక్ మార్కెట్లో ఉంది అని చెప్పేసి జనాలకి ఒక ట్రస్ట్ వస్తుంది. ఆ ట్రస్ట్ని యూజ్ చేసుకొని ఆ కోర్స్ వరకు తీసుకొచ్చింది. సో సోషల్ మీడియా ద్వారా మ్యానిపులేట్ చేయడం ద్వారా అండ్ కోవిడ్-19 వల్ల వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేక చాలామంది దీంట్లో పెట్టాలి అని చెప్పేసి వచ్చేసారు. అలా దగ్గర ఒక 1000 మంది ఈ 8,28,000 రూపాయల కోర్స్ తీసుకోవాలని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మెంటల్ నా కొడుకులు. బట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది, దాని తర్వాత ఈమె వేసిన ప్లాన్స్ ఏంటివో ఇప్పుడు చెప్తా వినండి. సెబీ దగ్గరికి 42 మంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ 42 మందిలో 38 మంది ఈమె ఫస్ట్ కోర్స్ తీసుకుని LMIT కోర్స్ తీసుకొని వచ్చిన వాళ్ళే. అంటే ఫస్ట్ ఈమె 7,000 రూపాయల కోర్స్ అమ్మి వాళ్ళని మ్యానిపులేట్ చేసి పెద్ద కోర్స్ వరకు తీసుకొచ్చింది. ఈ విధంగా ఈమె మ్యానిపులేట్ చేస్తూ ఈ పని అంతా చేసింది. సో దాని తర్వాత మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇదంతా ట్రిక్స్ యూజ్ చేసింది కదా. అలా మొత్తం ఏదో ఒక విధంగా ఒక 1000 మందిని దీంట్లో జాయిన్ చేయించిన తర్వాత నెక్స్ట్ ఆమె చేసిన ఫస్ట్ ప్లాన్ 7 months ప్రోగ్రామ్. ఈ 7 నెలలు నేను మీతో ఉండి లైవ్ సెషన్స్ ద్వారా అండ్ కాల్స్ ద్వారా మీకు కొన్ని ట్రేడింగ్ విషయాలు చెప్తూ ఉంటా అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ఎవరెవరైతే పైసలు పెట్టారో వాళ్ళందరినీ వాళ్ళ పర్సనల్ టెలిగ్రామ్ లోపలికి కన్వర్ట్ చేసారు. అండ్ దాంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాచ్ లాగా డివైడ్ చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నెలలో ఒక 500 మంది జాయిన్ అయ్యారు, ఫిబ్రవరిలో 600 మంది జాయిన్ అయ్యారు. సో జనవరి వాళ్ళంతా ఒక బ్యాచ్, ఫిబ్రవరి వాళ్ళంతా ఒక బ్యాచ్, ఇలా బ్యాచెస్ లాగా టెలిగ్రామ్లో డివైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు అంటే కాల్ టిప్స్. అంటే కాల్ టిప్స్ని సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:53 AM ఫలానా స్టాక్స్లో ఇంత పైసలు ఇన్వెస్ట్ చేయి అని చెప్పేసి చెప్తారు. అండ్ అదే రోజు మధ్యాహ్నం 2:43 లేదంటే ఏదో ఒక టైంలో ఈ కొన్న స్టాక్స్ని అమ్మేసేయండి అని చెప్పి చెప్తారు. అలా వీళ్ళు కోర్సులో పెట్టిన 8 లక్షలతో పాటు ఇంకొక 5 లక్షల రూపాయల ఫండ్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఇలా వీళ్ళతో డైలీ ట్రేడ్ చేపిస్తూ కాల్ టిప్స్ లాంటివి అందిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏం నేర్పిస్తలేరు, జస్ట్ ఈ టైంలో పైసలు పెట్టండి అండ్ ఈ టైంలో పైసలు తీసేసేయండి. ఇలా కాల్ టిప్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే జీరో నాలెడ్జ్, ఏం నేర్చుకోలేము. అండ్ స్టాక్ మార్కెట్ గురించి 1% కూడా మనకు అర్థం కాదు. అండ్ ఇదొక ఇల్లీగల్ యాక్టివిటీ. సెబీ ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది అని తెలుసుకుంటే వాళ్ళని పక్కా జైల్లో వేసేసి పెనాల్టీ లాంటివి వేస్తూ ఉంటుంది. బట్ ఇదంతా సీక్రెట్గా కోర్స్ లోపల జరుగుతుంది కాబట్టి ఎవరు బయటికి చెప్పలేదు అండ్ ఎవరికి పెద్దగా స్టార్టింగ్లో తెలియదు. అలా జాయిన్ అయిన వాళ్ళంతా 1 month, 2 months, 3 months, 4 months ఇలా 4 నెలలు గడిచిపోయినాయి. ఇంకా ఏమీ కాల్ టిప్సే చెప్తుంది, దాని నుంచి మనకు పెద్దగా వచ్చిందేం లేదు. అంటే రోజుకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదిస్తున్నాం, దీనికోసమే మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చింది అని చెప్పేసి చాలామందికి అనిపిస్తుంది. అదేంది బ్రో రోజుకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదిస్తున్నంటే వాడు 8 లక్షలు రికవర్ చేసుకుంటాడు కదా తర్వాత. అంటే 7 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత వీనికి కాల్ టిప్ ఎవరు అందిస్తారు, ఎవరు అందియరు. అండ్ వాడు స్టాక్ మార్కెట్ నుంచి ఏం నేర్చుకుంటాడు, ఏం నేర్చుకోడు. జస్ట్ వచ్చినామా, కాల్ టిప్స్ తీసుకున్నామా, ఆ 7 నెలలు 10,000-20,000 రూపాయలు సంపాదించుకున్నామా, పోయినామా, గంతే ఉంటుంది. సో దీని ద్వారా మనకు వచ్చేది ఏం లేదు అని చెప్పేసి అప్పటికే కొంతమందికి అర్థమైపోయింది. కానీ వాళ్ళు లోన్స్ తీసుకొని దీంట్లో డబ్బులు పెట్టడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే సేవింగ్స్ అన్నీ లేకపోతే ఏదో ఒకటి అమ్మి దీంట్లో డబ్బులు పెట్టడం వల్ల కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి 7 months మూసుకొని అందరూ కంప్లీట్ చేశారు. అలా మొత్తం కోర్స్ అయిపోయే టైంలోనే కొంతమందికి అనుమానం వచ్చి సెబీ వరకు వెళ్ళారు. సెబీ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి షాకింగ్గా ఇంకో విషయం ఏమర్థమైందంటే ఈమె సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్కి కానీ అడ్వైజర్కి డిఫరెన్స్ ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, సో నేను
రిలయన్స్ స్టాక్లో మీరు ఈ ప్రైస్లో ఉన్నప్పుడు డబ్బులు పెట్టండి అని చెప్పేసి చెప్పగలుగుతా. అట్లా చెప్పినప్పుడు ఎలాంటి తప్పు ఉండదు, ఎందుకంటే సెబీ ద్వారా నేను రిజిస్టర్ అయినా కాబట్టి. ఒకవేళ నేను కాకపోతే నేను ఒక స్టాక్ గురించి అండ్ స్టాక్లో ఇంత డబ్బు పెట్టండి అని చెప్పేసి ఎవరికి ఎలాంటి రికమెండేషన్ లాంటివి చేయొద్దు. అండ్ నిఫ్టీలో కానీ ఇలాంటి ఇండెక్స్లలో కానీ ఇంత మొత్తంలో పైసలు పెట్టండి, ఈ టైంలో పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పేసి మీకు ఎలాంటి టిప్స్ ఇచ్చే అధికారం నాకు ఉండదు. సెబీ రిజిస్టర్ కాకముందుకే ఇలాంటి కాల్ టిప్స్ ఇస్తూ ఇంత పెద్ద స్కామ్ లాంటిది చేసింది. మరి ఇందులో కూడా కొంతమంది కొంచెం డౌట్ వస్తుంది, బ్రో 1000 మంది 8 లక్షల రూపాయల కోర్స్ తీసుకున్నారు అంటే 104 కోట్లు కావు 80 కోట్లే అవుతుంది, మిగతా డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది ఈ 8 లక్షల కోర్స్తో పాటు 7,000 రూపాయల కోర్స్ కూడా తీసుకుంటారు. సో దాని నుంచి మహా అంటే ఒక 15 కోట్ల వరకు లేకపోతే మిగతా అంత వచ్చింది అనుకున్నాం. అండ్ మిగతా ఒక 5-6 కోట్లు 10 కోట్లు ఏడికెళ్ళి వచ్చింది అంటే ఈమె డీమ్యాట్ అకౌంట్ నుంచి వచ్చే ఛార్జెస్ నుంచి. ఈమె ఏం చేసిందంటే పర్టికులర్లీ ఒక డీమ్యాట్ అకౌంట్ని ప్రమోట్ చేసింది. అట్లా ప్రమోట్ చేయడంలో ఏం తప్పు ఉండదు, బట్ ప్రమోట్ చేయడంతో పాటు మీరు దీంట్లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ అకౌంట్లో మినిమం 5 లక్షల రూపాయల బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో 5 లక్షల రూపాయలు యాడ్ చేసుకొని పెట్టుకోండి. నేను రేపు ఈ టైంకి ఈ కాల్ టిప్ ఇస్తా, దాంట్లో మీరు 5 లక్షలు పెట్టాలి అని చెప్పేసి చెప్పింది. దీనివల్ల ఆమెకేం లాభం అంటే, ఒకటి ఆమె డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించినందుకు 500-1000 రూపాయలు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత ఆమె పర్టికులర్లీ జనాలకి ఇంత అమౌంట్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. కొంతమందికి 5 లక్షలు పెట్టాలని ఉండదు, నేను 10,000 రూపాయలే పెట్టుకుంటా అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఫోర్స్ఫుల్గా 5 లక్షల రూపాయలు పెట్టిపోయడం వల్ల, ప్రతిరోజు వాళ్ళతో ట్రేడ్ చేయించడం వల్ల ఎవరెవరైతే ఒక ట్రేడ్ 5 లక్షల రూపాయలతో ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాంట్లో ఎగ్జిట్ అయిపోతారో అప్పుడు ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి పడతాయి. బ్రోకరేజ్ ఛార్జెస్ మనం చిన్న ట్రేడ్ అంటే ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయల ట్రేడ్ చేస్తుంటే 20 రూపాయలే పడుతుంది. కానీ ఇది 5 లక్షల రూపాయలతో చేస్తారు కాబట్టి దగ్గర 1,000, 2,000 ఇలా అమౌంట్ని ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలా ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసినందుకు అండ్ ఎగ్జిట్ అయినందుకు దగ్గర ఒక 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తే ఎవ్రీ డే 1000 మంది 1000 రూపాయలు మాకు సంపాదించిస్తున్నారు. సో దాని ద్వారా ఈమె వీళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఇన్ని డబ్బులు పెట్టండి అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా డబ్బు సంపాదిస్తుంది. సో జస్ట్ సజెస్ట్ చేయొచ్చు కానీ ఇన్నే పైసలు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేయొద్దు. ఎప్పుడైతే సెబీకి ఈమె కాల్ టిప్స్ ఇస్తుంది అండ్ ఇలా లోపల ఛార్జెస్ ద్వారా కూడా సంపాదించుకుంటుంది అండ్ జనాలు ఇన్ని పైసలు పెట్టి మోసపోయారు అని తెలుసుకుందో అప్పుడు సీదా ఈమె దగ్గరకు వచ్చేసి 53,67 లక్షల పెనాల్టీ ఈమె మీద వేసి ఆ మనీ మొత్తం నువ్వు కట్టాలి అని ఫైనల్గా స్టాక్ మార్కెట్ నుంచి పర్మనెంట్గా సస్పెండ్ చేసి పడేసింది. అమ్మయ్య 104 కోట్లలో 53 కోట్లు అయితే సెబీ దగ్గరకు వచ్చేసినాయి కదా అనుకోవచ్చు. బట్ మిగతా పైసలంతా ఏడుకోయినాయి. సరే మిగతా పైసలంతా యాక్టర్స్కి ఇచ్చో లేకపోతే వీటన్నిటి కోసం ఖర్చు పెట్టి ఆ టీం మొత్తానికి పైసలు పెట్టేసింది అనుకుందాం. బట్ దీనివల్ల మీకేం వచ్చింది? 8 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకొని దాంట్లో పెట్టి ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం, కానీ దానివల్ల మనకి 1% కూడా ప్రాఫిట్ రాలేదు. రియల్ స్టాక్ మార్కెట్లో అన్ని పైసలు పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూడా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. ఈవెన్ ట్రేడింగ్ చేయాలన్నా సరే యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ ఉంది. లేదు బ్రో మేము సిస్టమేటిక్గా ప్లాన్ టు ప్లాన్ కోర్సెస్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే 8 లక్షల రూపాయల కోర్స్ పెడితే నువ్వు ఏం నేర్చుకుంటావు? అదే 8 లక్షల రూపాయలలో 7 లక్షలు పక్కన పెట్టేసి జస్ట్ 1 lakh రూపీస్తో నువ్వు ఇన్వెస్టింగ్ చేసినా, నీకు తెలిసిన స్టాక్స్లో నువ్వు ఇన్వెస్టింగ్ చేసినా కానీ మంచి రిటర్న్ సంపాదిస్తావు. అలాంటి దానికి ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మి ఇన్ని లక్షలు పోయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఈమె చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది. జాబ్ చేసే వాళ్ళకి ఏం చెప్పింది, జాబ్ చేసుకుంటూ పోతే నువ్వు ఎన్ని నెలలకు సంపాదించుకుంటావు అని చెప్పేసి అన్నది. సరే ఆల్మోస్ట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అదే ఉంది అనుకోవచ్చు. బట్ బిజినెస్ చేసేటోనికి, హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి మీరు దగ్గర ఒక 10 కోట్లు 50 కోట్లు సంపాదాలన్నా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 10 ఏళ్ళు టైం పడుతుంది. అన్నేళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకోవడం? స్టాక్ మార్కెట్లోకి వస్తే 1-2 ఇయర్స్లో కొట్టేసేయచ్చు ఆ మార్క్ అని చెప్పేసి ఇలా వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రెండోది, మెన్ అయితే 100 నుంచి 200% గ్రో చేస్తారు. అదే ఫీమేల్స్ అయితే వాళ్ళు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ ట్రేడింగ్ లాంటివి చేస్తూ చాలా గ్రో అవ్వచ్చు, మీకు 1000% గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంకోటి ఈమె స్కామ్ చేస్తుంది అని చెప్పేసి జనాలకి తెలిసిన తర్వాత ఈమె తెలివిగా ఏం చేసిందంటే ఆమె వర్కర్స్ ఉంటారు కదా, ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ని ఉమెన్నే చూస్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి 8 లక్షల రూపాయలు లాస్ అయిన తర్వాత ఆయన ఆ కంపెనీకి ఫోన్ చేసినప్పుడు ఎవరైనా ఒక ఎంప్లాయీ ఎత్తితే ఎంత గలీజ్ అయితే బూతులు తిడతాడో అంత ఎక్కువ బూతులు ఒక ఫీమేల్ ఎంప్లాయీకి అయితే తిట్టలేడు. అండ్ ఆమె మీద అంత గట్టిగా కూడా అరవలేడు. సో అక్కడ మెన్ కాకుండా ఉమెన్ని పెట్టడం వల్ల చాలామంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయలేక
సరే పోతే పోయినాయి 8 లక్షల రూపాయలు, ఇప్పుడు దాని లోన్ ఉంది అదంతా కట్టుకుందామని చెప్పేసి సైలెంట్గా దాన్ని కట్టుకుంటూ ఉన్నారు. అండ్ మన నార్త్ యూట్యూబర్ కాబట్టి నార్త్ వాళ్ళే పెట్టిర్రు అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. దీంట్లో మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా చాలామంది చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసారు. కొంతమంది ఇంట్లో చెప్పి చేసిరు, ఇంకొంతమంది ఇంట్లో చెప్పకుండా వేరే వాటిని అమ్మేసి లేకపోతే పర్సనల్ లోన్ తీసుకొని ఇలా చాలా విధాలుగా చేసిరు. ఇప్పుడు వాటి ఈఎంఐలు కట్టడము, లేకపోతే ఇన్ని లక్షలు పోగొట్టుకున్నామని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకోవడం లాంటి చేస్తారు. ఇలా ఎవరెవరికైతే అయ్యిందో వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా వచ్చే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే అప్లోడ్ చేసే వీడియో మీ వరకు రావాలంటే నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. See you in the next video and thank you for watching. This is Saivardhan signing off. ఈ బిజినెస్ మ్యాన్స్ లాగానే మనం కూడా మన దగ్గర ఉన్న పైసలన్నింటినీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకొని చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5 నుండి 6% పెరిగిపోతుంది. అదే టైంలో మనం దీంట్లో పైసలు పెట్టడం వల్ల మనకు వచ్చేది మహా అంటే 2 నుంచి 3%. సిచ్యువేషన్ గలీజ్ ఉన్న టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండే కదా మనకు అవసరం వచ్చేది అని మీరు అనొచ్చు. బట్ మనం ఇదే ఎమర్జెన్సీ ఫండ్ని బ్యాంక్లో పెట్టే బదులు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయొచ్చు. అయితే ఇష్యూ ఏంటిదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అంత రిటర్న్స్ రావు అని చెప్పేసి మనం మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం. బట్ అది నిజం కాదు. స్టేబుల్ మనీ యాప్లో మనం ఎఫ్డీలో డబ్బులు పెట్టి అప్ టు 9% వరకు ఇంట్రెస్ట్ పొందొచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అయితే దాదాపు 9.5% వరకు మనకు ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. అసలు ఇంత ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఎట్లా ఇస్తారంటే బేసిక్గా ఇందులో ఉన్నవన్నీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. సో వీళ్ళు ప్రజెంట్ మార్కెట్లో ట్రస్ట్ పెంచుకోవడానికి మనకి ఇలా మంచి రిటర్న్స్ అందిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ బ్యాంక్స్ అన్ని దివాలా ఇస్తే మన పరిస్థితి ఏంటి అని అనొచ్చు. ఇందులో ఉన్న ప్రతి బ్యాంక్ ఆర్బీఐ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉంటాయి. అండ్ సెక్యూరిటీ కోసం ఆర్బీఐ సబ్సిడరీ అయిన డిఐసిజిసి నుండి మనకి డబ్బు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒకవేళ బ్యాంక్ దివాలా ఇస్తే అప్ టు 5 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో మనం దీంట్లో 5 లక్షల వరకు ఎలాంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి, మనం దీంట్లో పైసలు పెట్టడానికి అందులో ఉన్న బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయకుండానే మల్టిపుల్ బ్యాంక్స్లో డిపాజిట్ లాంటివి చేయొచ్చు. అండ్ విత్డ్రా చేయడానికి కూడా దీంట్లో చాలా బ్యాంక్స్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. స్టేబుల్ మనీ యాప్లో దాదాపు మనం 200కి పైగా బ్యాంక్స్లో ఎఫ్డీస్ని కంపేర్ చేసుకొని డబ్బు పెట్టొచ్చు. ప్రజెంట్ మార్కెట్లో ఎఫ్డీస్ కోసం ఇన్ని ఫీచర్స్ ఇస్తూ మనీని సేఫ్గా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేస్తూ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే ఏకైక యాప్ స్టేబుల్ మనీ. దీనికన్నా బెటర్ ప్లాట్ఫామ్ ప్రజెంట్ మార్కెట్లో లేదు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మీ మనీని సేఫ్గా ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి స్టేబుల్ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఎఫ్డీని బుక్ చేసుకోండి.